అందరికీ నమస్తే. రైతులకు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. ఒక కట్ ఆఫ్ డేటు ప్రభుత్వం అనుకుంటుంది. ఆ కట్ ఆఫ్ డేట్ వరకు తీసుకున్న లోన్లను మాఫీ చేస్తారు అనేది ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అది బహుశా ప్రభుత్వం నుంచి వచ్చిన లీకా లేకపోతే అఫీషియల్గానో అన్అఫీషియల్గానో ఇచ్చిన సమాచారమో తెలియదు. బట్ 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 డెడ్ లైన్ ఆల్రెడీ ఉంది, మనకు తెలుసు. ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు లోక్సభ ఎలక్షన్స్ ముందు దాన్ని ఘంటాపథంగా చెప్పిండ్రు. అందరి దేవుళ్ళ మీద ఓట్లు కూడా వేసిండ్రు. సరే, రుణమాఫీ అవుతుందా కాదా అదొక చర్చ నడుస్తుంది. ఎందుకంటే 32,000 కోట్ల నుంచి దాదాపు 40,000 కోట్ల రూపాయలు కావాలి. అంత అప్పు ఇచ్చే బ్యాంకులు ఎక్కడున్నాయి, ఆ అప్పు వస్తుందా రాదా, ఒక కార్పొరేషన్ పెట్టి తీసుకొచ్చి ఇస్తారు అనేది ఒక చర్చ ఉంది. అది సాధ్యమా అసాధ్యమా అనే చర్చలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ప్రభుత్వంలో దీనికి సంబంధించిన ఒక కసరత్తు అయితే నడుస్తుంది. బట్ అది సాధ్యమా కాదా అనేది మాత్రం ఇప్పుడు తెలియదు. అది ఇంకా కొంత క్లారిటీ జరిగిన తర్వాత, కసరత్తు అయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఈ అప్డేట్ మాత్రం వచ్చింది. మరి ఇది నమ్మేనికి వచ్చిన అప్డేటా, జనాల్లో జరుగుతున్న చర్చకు చెక్ పెట్టేందుకు వచ్చిన అప్డేటా తెలియదు. బట్ 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం చేయబోతుంది అంటూ ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. దానికి ఒక కట్ ఆఫ్ డేట్ డిసెంబర్ 9వ తేదీన 2023 ఒక కట్ ఆఫ్ డేట్గా చెప్తూ ఉన్నారు. బహుశా డిసెంబర్ 9 ఎందుకు తీసుకున్నారంటే ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే కాబట్టి ఆ రుణమాఫీ ఆ కట్ ఆఫ్ డేట్గా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా చర్చ జరుగుతూ ఉంది. ఇంకా 2 లక్షల రుణమాఫీ అంటే దీనిలో అన్ని లోన్స్ ఉన్నాయి. క్రాప్ లోన్ ఒక్కటే కాదు, ఈ ఒకవేళ అది కోత పెడితే మళ్ళీ ప్రాబ్లం. క్రాప్ లోన్ ఒకటే కాకుండా గోల్డ్ లోన్స్ కూడా ఉంటాయి. చాలామంది బంగారం కుదబెట్టి రైతులు అప్పులు తీసుకొచ్చుకుంటారు కదా, అట్లాంటి లోన్లు కూడా దీనిలో మాఫీ చేయబోతున్నారన్న లీక్ కూడా బయటకు వచ్చింది గవర్నమెంట్ నుంచి. బహుశా రైతులు ఎక్కడ లోన్ తీసుకున్నా, ప్రైవేట్ బ్యాంకులో లోన్ తీసుకున్నా, మార్వాడి దగ్గర లోన్ తీసుకున్నా, ఊర్లో స్టేట్ దగ్గర లోన్ తీసుకున్నా, ఎవరు ఎక్కడ తీసుకున్నా రైతు రుణమాఫీ కాబోతుంది అనేది మెయిన్ అప్డేట్. ఇది జరిగితే మాత్రం చాలా మంచిదే. నిజానికి రుణమాఫీ అనేది కేవలం కోఆపరేటివ్ బ్యాంకులో చేసిందే కాకుండా, గవర్నమెంట్ బ్యాంకుల్లో కాకుండా బయట ప్రైవేట్ లోన్లు కూడా తీసుకుంటే మంచిదే. అది గవర్నమెంట్ కనుక నిజంగా అంత ఉదాసీనంగా వ్యవహరిస్తే చాలా మంచిది, ప్రభుత్వానికి మంచిది, రైతులకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. బట్ అది జరుగుతుంది లేదా, ఇది అఫీషియల్గా ఏమొస్తుంది అనేది తెలియదు. బట్ ఇప్పటిదాకా ఉన్న సమాచారం మాత్రం నేను మీకు చెప్తున్నాను. మొత్తం 2 లక్షల రూపాయలు. అయితే దీనిలో కొన్ని కొర్రీలు పెడుతున్నట్టుగా కూడా ఆల్రెడీ చర్చలోకి వచ్చినాయి. కొర్రీలు ఏంటంటే 2 లక్షల రూపాయలు 2 lakhs రూపీస్ విత్ ఇంట్రెస్ట్తో కలిసి, ఇదంతా మీరు తీసుకున్న లోన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే 2 లక్షల లోపు రుణమాఫీ అవుతుంది. ఇంట్రెస్ట్తో కలిపి 2 lakhs. ఒకవేళ మీరు 2 lakhs లోన్ తీసుకుంటే దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే, లేకపోతే 2,20,000 రూపాయలు ఇట్లా ఉంటే 20,000 రూపాయలు రైతులు కట్టుకోవాలి, 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ మాఫీ చేస్తుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. అయితే ఇదంతా పోతే దీనిలో మెయిన్ కిరికిరి ఏంటంటే డిసెంబర్ 9 అనేది ఒక కిరికిరి. డిసెంబర్ 9 వరకు అంటే అంతకుముందు తీసుకున్న లోన్లే. అంతకుముందు తీసుకున్న లోన్లు దాదాపు 99,000 వరకు, కొంతమందికి లక్ష రూపాయలు కూడా అయింది. 99,000 వరకు, 99,000 రూపాయల వరకు ఆల్రెడీ గత ప్రభుత్వం మాఫీ చేసింది. తక్కువ లోన్లే ఉంటాయి. ఇక ఈ 99,000 వరకు కాగా మిగతా లోన్లు ఎన్ని ఉంటాయి అనేది ఆ క్యాల్కులేషన్ ప్రకారమే 32,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా నడుస్తూ ఉంది. ప్రభుత్వంలో లెక్కలు వేస్తున్నారు ఆల్రెడీ, ఆ అంచనా నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈ డిసెంబర్ 9 వరకు ఇస్తే, డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ 9 అంటే ఫస్ట్ వీకే కాబట్టి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 15 వరకు కదా, ఆల్మోస్ట్ 6, 3, 9 నెలలు. 9 నెలల ఇంట్రెస్ట్ రైతుల మీద పడుతుంది. 9 నెలల ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పినట్టే. డిసెంబర్ 9 వరకు కనుక వారు నిజంగానే కట్ ఆఫ్ డేట్ అయితే 9 నెలల ఇంట్రెస్ట్ రైతుల మీద పడుతుంది. ఆల్మోస్ట్ 9 నెలలు అంటే సంవత్సరం పడ్డట్టే, మీద జనాల మీద పడ్డట్టే, రైతుల మీద పడ్డట్టే. ఇక దీంతోపాటు డిసెంబర్ 9 తర్వాత ఈ రెన్యువల్స్ చేస్తున్నారు చాలామంది. ఇంట్రెస్ట్ మళ్ళీ మీద పడి ఇంట్రెస్ట్ డబల్ అవుతుందని చాలామంది రైతులు ఏం చేశారంటే ఆ డిసెంబర్ 9 వరకు తీసుకున్న లోన్లే కావచ్చు, ఆ లోన్లను ఇంట్రెస్ట్ కట్టి రెన్యువల్ చేసుకున్నారు చాలామంది. ఆ రెన్యువల్ చేసుకున్న లోన్లు ఇప్పుడు ఈరోజు తీసుకున్న లోను రేపు, ఎల్లుండి, రేపు జూన్లో, జూలైలో
తర్వాత ఆగస్టు 15 లోపు రెన్యువల్ చేసుకున్న లోన్లు ఉంటాయి కదా, ఇంట్రెస్ట్ కట్టి రెన్యువల్ చేస్తారు. ఆ లోన్లు కొత్త లోన్ల కింద పరిగణిస్తారా, పాత లోన్ల కింద పరిగణిస్తారా అనేది ఒకటి క్లారిటీ రావాల్సింది ప్రభుత్వం నుంచి. ఒకవేళ డిసెంబర్ 9 వరకున్న లోన్లే ఈ రెన్యువల్స్ అని కూడా కొత్త లోన్ల కింద పరిగణిస్తామంటే అసలు వాళ్ళకు రుణమాఫీ కాదు. వాళ్ళందరూ మళ్ళీ ఎప్పటిలాగానే ఎదురు చూడాల్సి వచ్చిందే. వాళ్ళంతా మళ్ళీ అప్పు కట్టాల్సిందే. అప్పు రైతుల మీద ఉంటుంది కాబట్టి అదొకటి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఈ 9 నెలల ఇంట్రెస్ట్ ఎందుకు రైతుల మీద పడాలనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు రుణమాఫీ చేయలేదు. డిసెంబర్ 9 కట్ ఆఫ్ డేట్ అనేది ముందు చెప్పాల్సిండే, అప్పుడే చెప్పాల్సిండే. లోన్ తీసుకురండి అన్నప్పుడు, లేకపోతే గవర్నమెంట్ డిసెంబర్ 7న వచ్చింది కదా, డిసెంబర్ 7, 2023 వచ్చింది కదా, అప్పుడే ఒక కట్ ఆఫ్ డేట్ ప్రకటించి ఉంటే ఇప్పుడు ఈ కొత్త లోన్ తీసుకున్న వాళ్ళు లేకపోతే రెన్యువల్స్ చేసుకున్న వాళ్ళు కొంతవరకు వెనక ముందు అయ్యేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వం భరిస్తే మంచిది అనే చర్చ ఒకటి ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ రైతుల మీద పడితే మళ్ళీ అవి కట్టకపోతే డబల్ అయిపోయి మళ్ళీ అదొక ₹1,00,000 అయ్యి ఇదంతా మళ్ళీ రైతుల మీద చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి డిసెంబర్ 9 తర్వాత రెన్యువల్ అయిన లోన్లను కూడా డిసెంబర్ 9 ముందు తీసుకున్న లోన్లు కానీ పరిగణిస్తుందా లేదా ప్రభుత్వం అనేది ఒకటి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అమౌంట్ అడ్జస్ట్మెంట్స్లో 32,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు లోన్స్ అడ్జస్ట్మెంట్స్ కోసము అనవసరమైన కోతలు మాత్రం విధించవద్దు ప్రభుత్వం. అనవసరమైన కిరికిర్లు పెడితే ఇచ్చిన సాటిస్ఫాక్షన్ మిగలదు. ఇప్పుడు మొన్నటిదాకా మనం చూసినాం యాసంగి రైతు బంధు మొన్నటిదాకా ఇచ్చారు. మొన్న కొంతమంది పంటలు అమ్ముకున్నారు కూడా. పంటలు అమ్ముకున్న తర్వాత కొంతమంది చేతికి వచ్చింది. అప్పటికే వాళ్ళు అప్పులు చేసిండ్రు, దానికి ఇంట్రెస్ట్ అయ్యింది, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. తీసుకున్న వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు. రైతు బంధు విషయంలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎందుకో ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెన్సీగా లేదు. వాళ్ళు ఇస్తున్నామని మొత్తం అయిపోయిందని, 90% అయిందని, 50% ఇచ్చినామని ఇట్లా రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చిన మంత్రులు రైతులు ఎక్కడ సాటిస్ఫై కాలేదు. డబ్బులు వచ్చిన వాళ్ళు సాటిస్ఫై కాలేదు, డబ్బులు రాని వాళ్ళు సాటిస్ఫై కాలేదు. కాబట్టి రుణమాఫీ విషయంలో కూడా ఈ జరుగుతున్న ప్రచారంలో ఉన్న దానిల ప్రకారం వాళ్ళకు మ్యాక్సిమం ఈ 9 నెలల ఇంట్రెస్టు ప్లస్ ఈ రెన్యువల్స్ చేసిన లోన్లు కూడా పాత లోన్ల కింద కనుక జమ చేసుకుంటే, పాత లోన్లు కింద పరిగణలోకి తీసుకుంటే రైతులకు మీద బడెన్ పడదు. ఇంకా రైతులు సంతృప్తిగా మాకు రుణమాఫీ అయింది, మాకు 2 లక్షలు రుణమాఫీ చేసిండ్రు అని చెప్పడానికి వస్తుంది. అసలు రుణమాఫీ అవుతుందా కాదా ఒక పాయింట్. దీనిలో చేస్తే ఈ రూల్స్ అండ్ కండిషన్స్ అనవసరమైన ఇష్యూస్ లేకుండా అందరికీ చేస్తారా, ఇంకేమన్నా కిరికిర్లు పెడతారా అనేది అయితే క్లారిటీ రావాల్సింది. ఇరవై డిసెంబర్ 9 అనేది ఒక డెడ్ లైన్గా ప్రభుత్వంలో అయితే చర్చ ఉంది. బహుశా ఈ డిసెంబర్ 9 అనే కట్ ఆఫ్ డేట్ను రేపు జూన్ 2న సోనియా గాంధీ వస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 10 years అయిపోయిన సందర్భంగా ఉత్సవాలు చేస్తుంది ప్రభుత్వం. దానిలో సోనియా గాంధీ వస్తున్నారు. సోనియా గాంధీ చేత ప్రకటింపజేస్తారు అనేది ఒక చర్చ ఉంది. బహుశా సోనియా గాంధీ ఏం ప్రకటిస్తారు, ఏం రూల్స్ వస్తాయి, విధి విధానం ఏందని అయితే కొంత తెలవాల్సింది. బట్ ఇదంతా నిజమైతే మాత్రం రైతులకు నిజంగానే శుభవార్త. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.